హలో అండి. నేను మీ బ్లూమింగ్ బాటసారి. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఎక్కడి దాకా వచ్చింది పండగ హడావుడి? అన్నీ రెడీ చేసుకున్నారా? పూజా సామాన్లు, ప్రసాదాలు, పాలవిల్లు, పత్రి, సో అండ్ సో అన్నీ రెడీ చేసుకున్నారా? ఓకే. సో ఈ వినాయక చవితి పండగ గురించి ఏదో నా భావాలు, నా ఆలోచనలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వినాయక చవితి ఏంటి, ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పడానికి చాలామంది ఉన్నారు. అలాగే ఈ వినాయక చవితి ప్రాముఖ్యత ఏంటి, లేకపోతే ఏ రోజు చేసుకుంటారు, వినాయకుడిని మనం ఎలా ఆరాధించాలి అని చెప్పడానికి చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం ఏంటంటే, వినాయక చవితి నాడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒక ఊరిలో ఒక నలుగురు వచ్చి కర్రలపాతి పందిరి వేస్తే, ఒక నలుగురు స్వామివారి యొక్క బొమ్మను తయారు చేస్తే, ఒక నలుగురు ప్రసాదాలు వండి తెస్తే, ఒక నలుగురు పత్రి కోస్తేస్తే, ఇలా తలో చెయ్యి వేస్తే ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా అయ్యేదండి. అయితే ప్రతి ఇంట్లోంచి కూడా పిల్లలు ఒక చిన్న వినాయకుడిని తీసుకుని వెళ్ళి ఎక్కడైతే ఈ పందిరి పెడుతున్నారో ఆ పందిరి దగ్గర వినాయకుడిని పెట్టి ఆ ఊర్లో అందరూ కూడా ఆ పందిరి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పూజా కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది, జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒకరు 10 అడుగుల బొమ్మ పెడితే ఒకరు 20 అడుగుల బొమ్మ పెట్టాలి, ఒకరు ఒక 6 అడుగుల పందిరి వేస్తే ఒకరు 10 అడుగుల పందిరి వేయాలి, ఒకరు 5 సౌండ్ బాక్సులు పెడితే ఇంకొకరు 10 సౌండ్ బాక్సులు పెట్టాలి. అంటే ఇదంతా కూడా మీకు ఈ పండగ మీద ఉన్న ప్రేమే. ఖచ్చితంగా ఇందులో కాదనడానికి ఎవ్వరికీ లేదండి. ఎందుకంటే మనం మన ఇంట్లో పేరెంట్ అనుకో, మన ఇంట్లో పెళ్ళిళ్ళకో పెట్టే ఖర్చు కాదు ఇది. ఖచ్చితంగా దేవుడి పండగ కోసం, సరదా కోసం, అందరి కోసం పెట్టేదే ఇది ఖచ్చితంగా. అయితే ఇది ఎంతవరకు వర్త్, ఈ ఖర్చు అనేది ఎంతవరకు వర్త్ జస్ట్ ఆలోచించండి. మనం కొలిచే దైవం దాని యొక్క సైజులోనో లేకపోతే ఆకర్షణీయంగా ఉందా లేదా అనేది కాదు. ఆ యొక్క గణేశుడి మీద మనకున్న భక్తి, నలుగురు కలిసి ఈ కార్యక్రమం చేయాలనే మనకున్న కలుపుగోలుతనం, అలాగే ఏది ఏమైనా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవ్వాలని మనకున్న సంకల్పం, వీటన్నిటినీ మించి ఎటువంటి రకమైన విఘ్నాలు ఎవ్వరికీ కలగకూడదని మనలో ఉండే ఒక ఆలోచన, వీటన్నిటినీ కలుపుకుని చేసుకునేదే ఈ వినాయక చవితి. అయితే నా తరపున, అంటే నేను అడ్వైజ్ ఇచ్చేంత పెద్దవాడిని కాదు, ఒక సిన్సియర్ రిక్వెస్ట్, వీలున్నంతలో మట్టి బొమ్మలకు ప్రాధాన్యం ఇద్దాం. వీలున్నంతలో మట్టి బొమ్మలకు మాత్రమే ప్రాధాన్యత ఇద్దాం. ఎందుకంటే వినాయక చవితి అయిపోయి దసరా సమయంలో మనం గబుక్కున ఏ చెరువుల దగ్గర, నదుల దగ్గర చూస్తుంటే 9 రోజుల మన చేతుల మీదుగా విశిష్టమైన పూజా కార్యక్రమాలు అందుకుని, మన ఇంట్లో ఆడవారి చేతుల మీదుగా చేసిన వంటకాల నైవేద్యాలుగా అందుకొని, నీరాజన మంత్రపుష్పాలు అందుకున్న ఆ స్వామివారి యొక్క విగ్రహ రూపం అనేది చిన్నాభిన్నమయ్యి సగం సగం కరిగి ఒక చెరువులో ఒక మూలకో, నదిలో ఒక మూలకో మిగిలిపోతుంది. దాని చుట్టుపక్కల చేయరాని పనులు చేస్తున్నాం. రకరకాల మనం చెప్పుకునేది కాదు, అందరికీ తెలిసిందే అదేంటి అనేది.
కాబట్టి ఎందుకు ఆ 9 రోజులు మనం అంత విశిష్టంగా పూజించిన భగవంతుణ్ణి మనం ఎందుకని అలా అర్ధాంతరంగా ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లియర్ చేసే వరకు కూడా, దాన్ని ఒక చెత్తకుప్పలో పడేసే వరకు కూడా ఎందుకు మనం అలా వదిలేయాలి? చక్కగా మట్టితో బొమ్మ చేసుకుని అది ఆ చెరువులోనో ఆ నదిలోనో కలిపితే మళ్ళీ చక్కగా కరిగిపోయి అదే నదిలో అది చెరువులో ఉండిపోతుంది. దాని మీద కనీసం ఎవరో కూడా కాళ్ళతో తొక్కి అవసరం కూడా రాదు. పూజ మొదలైన దగ్గర నుంచి ఉద్వాసం చెప్పి 9 రోజులు నవరాత్రుల్లో కూడా చాలా భక్తిగా ఆ యొక్క స్వామివారి మండపంలో కూడా చెప్పులు వేసుకుని వెళ్ళం మనం. అలాంటిది ఒక్కసారి నిమజ్జనమైన తర్వాత ఆ విగ్రహాన్ని ఎవరెవరో ఎలా తాగుతారో కూడా తెలియదు. మనం ఉదాహరణకి చెప్పులు లేకుండా ఒక దగ్గర నడిచే సమయంలో విగ్రహం చిన్నాభిన్నమయ్యి దాని ముక్కలు విరిగిపోయి మన కాళ్ళకి తగులుతూ ఉంటాయి. ఎందుకని అలాంటి పరిస్థితి మనం భగవంతుడికి ఇవ్వాలి? మనం ఎంతో ఇష్టంగా ఎంతో భక్తితో పిలుచుకుంటూ ఉంటాం ఆ భగవంతుణ్ణి. ఆయన అంతే ఇష్టంగా అంతే మనపై దయతో మన కోసం సంవత్సరానికి ఒక మారు ఆ కైలాసాన్ని వదిలి మన భూలోకానికి వచ్చి చక్కగా మనం అందించే ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆయన స్వీకరించి మనం చేసిన పాపాలన్నీ కూడా కడిగేస్తూ చక్కటి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు మనకు కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుణ్ణి ఆ 9 రోజులు కొలిచే సమయంలో మాత్రమే కాకుండా నిత్యము కూడా అదే భక్తి శ్రద్ధతో చూద్దాం. ఎటువంటి రకమైన వ్యర్థ పదార్థంలా భగవంతుడి యొక్క ప్రతిమలు మిగిలిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం. స్వామివారి యొక్క ప్రతిమలను కరిగిపోయే మార్గాలు ఆలోచిద్దాం. కాబట్టి కుదిరినంతలో మట్టి వినాయకులకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. ఈ రోజున మనకి చుట్టుపక్కల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి విజయవాడ సమీప ప్రాంతాలలో వరదలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మనం ఈ యొక్క వినాయక చవితి మండపంలో డీజే సౌండ్స్కో లేకపోతే డ్యాన్స్ బేబీ డ్యాన్స్కో పెట్టే ఖర్చు కొంచెం తగ్గించుకొని ఆ ఖర్చుని మన సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ వరద బాధితుల సహాయకార్థం ఇవ్వగలిగినట్లయితే అది భగవంతుడు ఇంకా 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 సంతోషించే విషయం అవుతుందండి. కాబట్టి నేను చెప్పిన విషయాన్ని అందరూ ఏకీభవించాలని లేదు, కానీ ఈ వీడియో ఒక 100 మంది చూస్తే కనీసం 2-3 అయినా సరే ఈ యొక్క విషయం నచ్చి ఆచరిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ యొక్క విఘ్నేశ్వరుడి అనుగ్రహం వల్ల ఎవరికీ కూడా ఏ విఘ్నాలు కలగకూడదు. మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా ఈ సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తవ్వాలి. ఎటువంటి రకమైన అడ్డులు ఆటంకాలు లేకుండా మన జీవనం సాఫీగా సుఖంగా కొనసాగాలి. అలాగే విజయవాడ సమీప ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలందరూ కూడా త్వరగా కోలుకోవాలి. మరలా అటువంటి వరదలు కానీ లేకపోతే మరి ఏ ఇతరత్ర ప్రకృతి వల్ల కలిగే వైపరీత్యాలు కానీ మన ప్రజానికానికి కానీ లేదా అన్య ప్రాణులకు కానీ ఎటువంటి రకమైన ఆటంకాలు కలగకుండా ఎటువంటి రకమైన ప్రమాదం కలగకుండా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్స్ బ్లూమింగ్ బాటసారి.